శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహి నవరాత్రుల్లో 5th డే పూజ వ్లాగ్ అండి. ఇది పంచమి రోజు సోమవారం పడింది. ఆ రోజు కుదరక ఈరోజు వ్లాగ్ పెడుతున్నాను. అమ్మవారికి కందదీపం అంటే చాలా ఇష్టమైనదండి. అమ్మవారికి ముందు రోజే కందదుంపని తీసుకొచ్చుకొని శుభ్రపరచుకొని ఉంచుకోవాలండి. కందదుంపకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అమ్మవారికి ఎర్రవత్తులతో దీపం పెడితే చాలా మంచిదండి. ఆ రోజు పూజ చాలా బాగా జరిగిందండి. అమ్మవారికి పానకం వడపప్పు ప్రసాదంగా పెట్టుకున్నాము. ఆ రోజు అమ్మవారికి అర్చన కూడా చేసుకున్నామండి. కుంకుమ అర్చన కాయిన్స్తో అష్టోత్తరాలు చదువుకున్నాము. అమ్మవారికి పూజ చాలా బాగా జరిగిందండి. ఆ రోజు కాయిన్స్తో 108 అష్టోత్తరాలు చదువుకున్నామండి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదండి. చాలా ముద్దుగా అనిపిస్తున్నారు అమ్మవారు. ఇంట్లో చిన్న పాప ఉండటం వల్ల కుదరట్లేదండి వీడియో పెట్టడం. అందుకే ఈరోజు పెడుతున్నాను. 5th డే వ్లాగ్ అండి ఇది. అమ్మకు ఆ రోజు కందదీపం పెట్టుకున్నామండి. చాలా బాగా జరిగింది ప్రశాంతంగా పూజ అనేది. ఇప్పుడు కూడా వీడియో మాట్లాడుతుంటే పక్క నుంచి సౌండ్ చేస్తుందండి పాప, కానీ తప్పదు కదా. అమ్మవారికి మట్టి ప్రమిదలో నిత్య దీపం ఉంటుందండి 9 రోజులు కూడాను. ఆ రోజు పూజ చాలా బాగా జరిగిందండి అమ్మవారికి. ఇది నిన్నటి వ్లాగ్ అండి. మంగళవారం అమ్మవారికి తివదంపుల్లో దీపం పెట్టుకున్నాము. అమ్మవారికి చాలా బాగుందండి. తివదంపుల్లో దీపం అమ్మవారికి ఆ దీపం కాంతుల్లో అమ్మవారు చాలా చక్కగా ఎంత ముద్దగా కనిపిస్తున్నారో అండి అమ్మవారు. అమ్మవారికి ప్రతిరోజు అష్టోత్తరాలు చదువుకుంటామండి. కుంకుమార్చన చేసుకుంటాము అమ్మవారికి. ఆ రోజు అమ్మవారికి తులసిమాలతో అలంకరించుకున్నామండి. ఇంట్లో పాపతో అస్సలు అవ్వట్లేదండి వీడియో పెట్టడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ చాలా కష్టంగా ఉంటుందండి. యూట్యూబ్లో చూసి ఏదో అనుకున్నాం కానీ మనం ఏదైనా మన వరకు వస్తేనే తెలుస్తుంది కష్టం అనేది. వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎంత కష్టమో, ఎడిట్ చేయడం ఎంత కష్టం అనేది. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి ధూపం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పూజ అయిపోయాక అమ్మకి ధూపం చూపిస్తే అమ్మకి చాలా ఇష్టం అండి అమ్మవారికి. ఇది ఈరోజు వ్లాగ్ అండి. 3 వ్లాగ్స్ కూడా ఈరోజే పెట్టేస్తున్నాను. ఇంట్లో పాప వాళ్ళకి కుదరటం లేదు, సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.